హాయ్ హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. నేను చెప్పబోయేది ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే మనకు డబ్బులు వస్తాయి అన్నది అది నిజం కాదు. ఎందుకంటే మన ఛానల్ పెట్టంగానే మన వీడియోకు వ్యూస్ రాగానే అయితే డబ్బులు రావు. దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటుంది. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా వరకు ఉంటుంది. మన వర్క్ కూడా చాలా ఉంటుంది. మనం పెట్టగానే అయితే డబ్బులు అయితే రావు. మన ఛానల్లో కొన్ని విషయాలు కొన్ని పొరపాట్లు మాత్రమే అస్సలు చేయకూడదు. యూట్యూబ్ ఛానల్కి ఏంటంటే మానిటేషన్ అయి ఉండాలి. మానిటేషన్ అయి ఉంటేనే మనీ అన్నది వస్తుంది. మానిటేషన్ అయినా కూడా అంత తొందరగా అయితే రాదు. మనకు 4000 వాచ్ టైము 1K సబ్స్క్రైబర్సు అయి ఉంటే ఫుల్ మానిటేషన్ అన్నది అవుతుంది. చిన్న మానిటేషన్ అయితే మనకు షార్ట్ వీడియో మానిటేషన్ అయితే 10 మిలియన్స్ వ్యూస్ 90 రోజులలో రావాలి. 500 సబ్స్క్రైబర్స్ అన్న అవ్వాలి. అప్పుడు షార్ట్ వీడియోకి మానిటేషన్ అవుతుంది. లేదంటే 3 మిలియన్స్ వ్యూస్ రావాలి. 500 సబ్స్క్రైబర్స్ అయితే చిన్న మానిటేషన్ అవుతుంది. ఇది షార్ట్ వీడియోకు చిన్న మానిటేషన్ అవుతుంది. ఇంకా 3K ఇది ఫుల్ మానిటేషన్కి అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 300 ఇంకా 3000 వాచ్ టైం అన్నది ఉండాలి. 3000 వాచ్ టైము 500 సబ్స్క్రైబర్స్ అన్నది ఉంటేనే మనకు చిన్న మానిటేషన్ అన్నది అవుతుంది. లేకపోతే అవ్వదు. మనకు ఫుల్ మానిటేషన్కి అయితే 1 ఇయర్ అయితే టైము పట్టుద్ది అన్నమాట. 1 ఇయర్ టైంలో మనం ఫుల్ మానిటేషన్ అన్నది కంప్లైంట్ చేసుకోవాలి. అప్పుడే మనకు మానిటేషన్ అన్నది అవుతుంది అన్నమాట. లేకపోతే చిన్న మానిటేషన్ అయితే షార్ట్ వీడియోకు మానిటేషన్ ఉంటుంది కదా, అదైతే 3 మిలియన్ వ్యూస్ అన్న కావాలి. ఇదే షార్ట్ వీడియోకి మానిటేషన్ అయితే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. లేదంటే 3 మిలియన్స్ వ్యూస్ అన్న ఉండాలి. 500 సబ్స్క్రైబర్స్ అన్న ఉండాలి. అప్పుడైతేనే చిన్న మానిటేషన్ అన్నది అవుతుంది. ఇంకొక పొరపాటు మనం ఏం చేయకూడదు అంటే, మన వీడియోస్ పెడతాం కదా మన యూట్యూబ్ ఛానల్లో, మన వీడియో పోస్ట్ చేయంగానే మన ఫ్రెండ్స్కి కానీ మన చుట్టాలకు కానీ మన బంధువులకు కానీ మనం వాట్సాప్లో సోషల్ మీడియాలో మన వీడియో లింక్ యాడ్ చేస్తాం చూడండి. అలాంటి పొరపాటు అయితే అస్సలు చేయొద్దు. మన సబ్స్క్రైబర్ కోసం, లైక్ కోసం అలాగా వీడియో షేర్ చేసి వాళ్ళని మా వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అని మాత్రం అస్సలు అలా అడగొద్దు. అలాంటి పొరపాటు చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఛానల్ వాళ్ళే కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం అలాంటివి చేస్తారు. అలాంటి పొరపాటు అయితే మాత్రం అస్సలు చేయొద్దండి ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు మనం ఒకరికి వీడియో లింక్ పంపించినాం అనుకోండి, వాళ్ళు మన కోసం మనం చెప్పామని ఆ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోకు లైక్ కొడతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అప్పటి కోసం మాత్రం వాళ్ళు చూస్తారు. తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాము, అది వాళ్ళకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఆ వీడియో చూడకుండా వాళ్ళు క్లిక్ చేసి పైకి పంపించేశారు అనుకోండి, ఆ వీడియో చూడకుండా వాళ్ళు వదిలేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఏంటంటే, ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఒక నెక్స్ట్ ఒక వీడియో పెట్టగానే అది నోటిఫికేషన్ వాళ్ళకు పంపిస్తుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏదైనా పనిలో ఉండొచ్చు, లేదా మన వీడియో నచ్చకుండా చూడకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఆ వీడియో ఓపెన్ చేసి చూడలేదనుకో, అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుంది, ఇది చెత్త వీడియో అందుకే వాళ్ళు ఓపెన్ చేసి చూడలేదు అని వేరే వాళ్ళకు నోటిఫికేషన్ పంపించడం మానేస్తుంది అన్నమాట. అందుకని ఎవ్వరికైతే మనం సోషల్ మీడియాలో మన వీడియో లింకు, వాట్సాప్లో మన వీడియో లింకు మాత్రం అస్సలు పంపించి అలాంటి పొరపాటు మాత్రం మనం అస్సలు చేయకూడదు. మన వీడియోస్ నచ్చితే వాళ్ళే లైక్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనమైతే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాత్రం మనకు తెలిసిన వాళ్ళని మాత్రం అడగొద్దు. మన వీడియోలు ఏం చేయాలి అంటే, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని అనాలి. చేసుకుండేది చేసుకోపోయేది వాళ్ళ ఇష్టం, కానీ లింక్ మాత్రం అసలు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లింక్ మాత్రం అసలు పెట్టొద్దు. ఎందుకంటే మన వాళ్ళకు నచ్చితేనే వీడియో ఓపెన్ చేసి చూస్తారు. వాళ్ళకు నచ్చకపోతే చూడరు కదా.
ఇప్పుడు మనం చెప్పినవని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన కోసమని మనం ఉన్నామని మన వీడియోస్ చూస్తారు. నెక్స్ట్ టైం ఇంకో వీడియో పెడతాము, అది నోటిఫికేషన్ వాళ్ళకి పోతుంది, అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూడరు కదా. అందుకని ఇంకొకటి, వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళ ఫోన్లలో మన ఛానల్ మనమే కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు. మనం ఉన్నాం కాబట్టి మన వీడియోని మనం ఓపెన్ చేసి చూస్తాము, నెక్స్ట్ టైం మనం ఉండము, వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారా నెక్స్ట్ ఇంకొక వీడియో వచ్చినప్పుడు. అందుకనే చెప్తున్నాను, అలాంటి పొరపాట్లు అయితే మీరు చేయొద్దు. నా ఫస్ట్ ఛానల్లో నేను అలాంటి పొరపాట్లు చాలా చేసినాను, అందుకే నాకు ఆ ఛానల్ అన్నది పోయింది. ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుందామని చేసినాను. ఇంకొకటి, మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ మనం చూడొద్దు. మనకి ఎంత వ్యూస్ వచ్చింది, ఎవరెవరు చూశారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి అని కూడా మనం చూడొద్దు. ఎందుకంటే అలా చూసినా కూడా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదన్నమాట. వీళ్ళు ఒకే లొకేషన్లో ఉండి వాళ్ళ వీడియోస్ వాళ్ళే చూస్తున్నారు అని మన వీడియోని వేరే వాళ్ళకి పంపించడం కూడా మానేస్తారు. మీరు చేయాల్సింది ఒకటే, వైట్ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూడండి. అది యూట్యూబ్ వాళ్ళకి సంబంధించిందే. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మన వీడియోస్కి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని కామెంట్లు వచ్చినాయి, మనకు ఛానల్కి ఎన్ని సబ్స్క్రైబర్స్ అయ్యారు, అన్నీ వైట్ స్టూడియోలో అన్నీ క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. మనం మానిటేషన్ చేసుకోవాల్సింది కూడా వైట్ స్టూడియో యాప్ అన్నది ఉండాలి. మీ దాంట్లో ఎవరికైనా లేకపోతే వైట్ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ వీడియోస్ చూసుకోండి, కానీ మీ ఛానల్లో మాత్రం మీ వీడియోస్ మాత్రం అస్సలు చూడొద్దు. అలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చెయ్యకండి. ఎందుకంటే నేను ఫస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నాను, నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని చేసినాను. ఇంకొకటి, అలాంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. మీ వీడియోస్ మీరే లైక్ కొట్టుకోవటం, మీ వీడియోస్ మీరే చూసుకోవటం అలాంటివి చేయకండి. వైట్ స్టూడియోలో వైట్ స్టూడియో లేకపోతే డౌన్లోడ్ చేసుకొని అందులో మీ వీడియోస్ చూడండి, కానీ మీ ఛానల్లో మాత్రం మీ వీడియోస్ చూడకండి. ఎందుకంటే నేను చేసిన పొరపాటు మాత్రం మీరు అస్సలు చేయకండి ఫ్రెండ్స్. నేను చేసిన వల్లనే నాకు ఆ ఛానల్ అన్నది పోయింది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఏ మ్యూజిక్ పడితే ఆ మ్యూజిక్ అన్నది పెట్టకండి. ఎందుకంటే కొన్ని మ్యూజిక్లు కాపీ రైటింగ్ పడతాయి అన్నమాట. వాళ్ళకు కాపీ రైటింగ్ వేసే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి, మనకు అనటానికి కూడా ఉండదు. ఫ్రీ మ్యూజిక్లను వస్తాయి, చాలా వరకు వస్తాయి. నేను కూడా ఫ్రీ మ్యూజికే, కాపీ రైటింగ్ లేని మ్యూజిక్లో డౌన్లోడ్ చేసి పెట్టిన, అయినా కూడా నాకు కాపీ రైటింగ్ క్రైమ్స్ అన్నది పడ్డది ఫస్ట్ ఛానల్లో. అందుకే చెప్తున్నాను, అస్సలు మీరు ఓన్ వాయిస్ వాడితేనే చాలా చాలా మంచిది మీ ఛానల్కి. మ్యూజిక్లు అలాంటివి అసలు వాడకండి. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, మనకు ఆ స్తోమత ఉండదు కదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవటానికి. అందుకనే మీ ఓన్ వాయిస్ పెట్టుకోండి. ఎక్కడికైనా పోయినప్పుడు స్కూల్లో ప్రోగ్రామ్స్, ఎక్కడ ఇప్పుడు ఉంటాయి కదండి కొన్ని కొన్ని చోట్లల్లో ప్రోగ్రామ్స్ నడుస్తుంటే డీజే సాంగ్స్ అని అయ్యని పెడతారు కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ పెట్టాలి అనుకుంటే డైరెక్ట్గా మాత్రం అసలు పెట్టకండి. ఎందుకంటే అందులో సాంగ్స్ ఉంటుంది కదా, అది కాపీ రైటింగ్ పడటానికి ఖచ్చితంగా అయితే ఛాన్స్ ఉంది. ఆ వీడియోని మీరు తీసుకొచ్చి మీరు మా ఊర్లో ఇలా జరిగింది, మా కాడ ఇట్లా జరిగింది, ఇలా చేశారు అని మీరు ఓన్ వాయిస్ ఇచ్చి, వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పోస్ట్ చేసుకోండి. అప్పుడు కాపీ రైటింగ్ పడదు, కానీ డైరెక్ట్గా అయితే అసలు పెట్టకండి. ఇలాంటి పొరపాట్లు మాత్రం అసలు చెయ్యకండి. ఇంకొకటి ఫ్రెండ్స్, వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ దాంట్లో డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పోస్ట్ చేయటం, ఇలాంటి పొరపాట్లు కూడా అసలు చెయ్యకండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అన్నది అది ఆల్గారిథం అన్నది ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటుంది. అది మొత్తం సిస్టంతో నడిచేది కదా. అందుకని అది ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేస్తూనే ఉంటుంది. మీ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కటి అది చెక్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు అది చెక్ చేసినప్పుడు కాపీ రైటింగ్ అన్నా క్రైమ్స్ అన్నా పడే ఛాన్సులు అయితే చాలా వరకు ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, అలాగ వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానల్లో పోస్ట్ చేయటం కానీ అలాంటివి చేయకండి. మీ మొబైల్లో తీసుకోండి వీడియోస్, మీ ఓన్ వీడియోస్ తీసుకొని మీరు పెట్టుకోండి, మీ వీడియోలో మీ ఛానల్లో పోస్ట్ చేసుకోండి. కానీ వేరే వాళ్ళవి మాత్రం అసలు పెట్టమాకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసినవి మీకు తెలియాలని చెప్తున్నాను. చాలామంది తెలియక ఇలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఇలాంటి పొరపాట్లు మాత్రం అసలు చేయమాకండి. మీరు
నేను మళ్ళీ చెప్తున్నాను, మీ వీడియోస్ మీ ఛానల్లోకి పోయి మీ వీడియోస్ మాత్రం మీరు అస్సలు చూడమాకండి. వైటీ స్టూడియో ఉంది కదా, దాంట్లో ఓపెన్ చేసి చూడండి. మీరు మానిటైజేషన్ చేసుకోవాలన్నా కూడా వైటీ స్టూడియోలోనే చేసుకోవాలన్నమాట. నాకైతే 4వ ఛానల్లో అనుభవం అన్నది వచ్చింది. ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ అయితే ఏమీ తెలియదు నాకు. అప్పుడు అంత నాలెడ్జీ అయితే లేదన్నమాట. తర్వాత మన టెక్ ఛానల్ చూసి అవి చూసి నేర్చుకున్నాను. అది కూడా ఛానల్ పోయినాక నాకు తెలిసి వచ్చిందన్నమాట. అందుకని ఈ ఛానల్ అలాంటి పొరపాట్లు ఏమీ నేను చేయట్లేదు. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మనం ఒక ఛానల్ కంటెంట్ పెట్టినాక మనకు సక్సెస్ వచ్చినా రాకపోయినా దాన్నే మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. మనకు ఓపికే ఎక్కువ ఉండాలి, ఓపిక ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక నెలలే మానిటైజేషన్ అయ్యి డబ్బులు రావచ్చు, 2 నెలలకే రావచ్చు, 3 నెలలకే రావచ్చు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక్కొక్క కంటెంట్ని బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ అదృష్టాన్ని బట్టే ఛానల్లో డబ్బులు అన్నది వస్తుంది. ఇప్పుడు మనం కంటెంట్ పెట్టినా దాని మీద రాలేదు, వేరే వాళ్ళు వేరే కంటెంట్ పెట్టారు, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు తొందరగా వాళ్ళ ఛానల్ సక్సెస్ అయ్యి డబ్బులు వచ్చినాయి, మనం కూడా అదే పెడితే బాగుంటుందని మాత్రం చెయ్యొద్దు. మనం దేని మీద పోతామో అదే దాని మీద పోవాలి. అదృష్టం అన్నది ఏదో ఒక వీడియో రూపాల మనకు సక్సెస్ అన్నది అవుతుంది. ఆ సక్సెస్ అయ్యే వీడియో ఏదో ఒక రోజు వస్తుంది అన్న నమ్మకంతో మనం ఉండాలి. మన నమ్మకమే మనని గెలిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయం ఎలా కనిపించింది, నా వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి. మీ వీడియోస్ మాత్రం మీరే చూడకండి, వైటీ స్టూడియోలో చూడండి. మీ ఛానల్లో మాత్రం మీ వీడియోస్ని కొట్టి చూడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.